నమస్తే సార్. నమస్తే మా. సార్ బిఫోర్ వీడియోస్లో మనం వెయిట్ లాస్కి చాలా రెసిపీస్ అయితే చేసాం కదా సార్ మనం. సో దాని నుంచి మంచి ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్బ్యాక్ అయితే వచ్చింది సార్. మరి అదే ఫీడ్బ్యాక్లో పెనుగొండ నుంచి రాజేష్ అతను ఆ వీడియో చూసి కొంచెం అంటే బిఫోర్ వెయిట్ లాస్కి ముందు చాలా సప్లిమెంట్స్ యూజ్ చేసి ఎన్నో ప్రయత్నం చేసి కానీ అతనికి మంచి రిజల్ట్ రాలేదంట. మన వీడియో చూసిన తర్వాత వాళ్ళకి బిఫోర్ ఉన్న వెయిట్ లాస్కి కొంచెం సెటరేట్ అయ్యారంట. సో వెయిట్ లాస్ మీద మరికొన్ని టిప్స్ అయితే చెప్పమని అయితే కమెంట్ చేశారు సార్. మరి ఈరోజు అతనికి మీరు సొల్యూషన్ చెప్పాల్సిందే. షూర్ అమ్మా, తప్పకుండా చెప్తామమ్మా. మీరే చెప్తున్నారమ్మా, ఇంతకుముందు వాళ్ళు దాన్ని ఫాలో అయ్యి కూడా మంచి రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి. అంటే ఎన్నో సప్లిమెంట్స్ యూజ్ చేసినా వాళ్ళకి రిజల్ట్ రాలేదు, మన రెమెడీ యూజ్ చేసి రిజల్ట్ వచ్చిందని కమెంట్ చేశారు. మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు సార్. వెరీ గుడ్ అమ్మా. మళ్ళీ అలాంటి రెమెడీ మరొకటి చెప్తానమ్మా. ఎందుకంటే రెమెడీస్ అమ్మా మీరు అడుగుతూనే ఉండండి, నేను చెప్తాను ఉంటా. దీనికి దెర్ ఇస్ నో ఎండ్, ఇట్స్ ఓషన్ అమ్మా. మనకు ఓపికండి వాటి మీద అవగాహన ఉంటే రకరకాల మెడిసిన్స్ తయారు చేసుకోవచ్చు. అనేక రకాల సమస్యలు కూడా మనం కేవలం హోమ్ రెమెడీస్తోనే చాలా వరకు క్లియర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కూడా అలాంటిది వెయిట్ లాస్ అయ్యేందుకు వెరీ గుడ్ రెమెడీ చెప్తానమ్మా. కేవలము 3 ఐటమ్స్. మొట్టమొదటిది కరక్కాయలమ్మా. కన్నతల్లిలా కాపాడే కరక్కాయ. సో కరక్కాయ మన వద్ద ఉంటే మనకు వచ్చేటువంటి జబ్బుల్లో 100లో దాదాపు 60-70% జబ్బులు కంట్రోల్ చేసుకోవచ్చు. దానికి అంత అద్భుతమైన శక్తి ఉంది కరక్కాయలకి. సో కరక్కాయలు పెచ్చులను పౌడర్ చేసుకొని వాడుకోవాలమ్మా. సో కరక్కాయలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. సో తెచ్చుకొని దంచేసేసి లోపల సీడ్స్ ఉంటాయమ్మా. ఆ సీడ్స్ తీసేసి పైన పెచ్చులు మాత్రం బాగా ఎండించేసారు. ఎండించేసేసి కాస్త వేయించేసేసి పౌడర్ చేసుకోవాలమ్మా. అదే యాక్చువల్ ప్రొసీజర్. కొన్ని కంపెనీస్ వాళ్ళు అలాగే తయారు చేస్తున్నారమ్మా. కొన్ని కంపెనీస్ వాళ్ళు మాత్రము వివిధ రకాల కారణాల రీత్యా మొత్తం ఆ కరక్కాయ పెచ్చులు తర్వాత విత్తనాలు పప్పు అంతా మిషన్ వేసేసి పౌడర్ చేసేస్తారు. అవి ఆశించినటువంటి ఫలితాలు కలగవమ్మా. సో ఈ పద్ధతిలో తయారు చేసినటువంటి కరక్కాయ చూర్ణం అయితే నేను చెప్పినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క వెయిట్ లాస్కు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వెయిట్ లాసే కాదు, ఈ పద్ధతిలో వాడుకున్నటువంటి ఈ కరక్కాయ పౌడరు అనేక రకాలైన జబ్బులు కూడా పనిచేస్తుంది ఇట్లా తయారు చేసుకుంటే. సో కష్టే ఫలి, కొంచెం ఓపిక ఉండాలమ్మా. ఇప్పుడు ఓపిక అంటే సాధించలేనిది ఏం లేదు, పట్టుదలగా సాధించవచ్చమ్మా. ఖచ్చితంగా వెయిట్ లాస్ అయ్యేటువంటి ఇది మనం కలుగ చేసుకోవచ్చు. సో 50 గ్రామ్స్ ఆ కరక్కాయ పొడి తీసుకోవాలమ్మా. అదేవిధంగా శోధించే శొంఠి అంటుంటారు. అంటే బాడీలో ఫ్యాట్ను శోధించేసేసేటువంటి శక్తి శొంఠిలో ఉంది కాబట్టి ఆ పేరు పెట్టడం జరిగిందమ్మా. సో ఆ శొంఠి పొడి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అలాగే మిరియాలమ్మా, మిరియాలు అదొక 50 గ్రామ్స్ తీసుకోవాలి పొడి. సో ఈ 3 పౌడర్స్ అమ్మా, కరక్కాయ పౌడరు ఒక 50 గ్రామ్స్, అదేవిధంగా శొంఠి పొడి 50 గ్రామ్స్, తర్వాత మిరియాల పొడి 50 గ్రామ్స్. మొత్తం ఈ 3 పదార్థాలు కలిపితే 150 గ్రామ్స్ అవుతుంది. అంతా బాగా కలిపేసి ఒక గాజు సీసాలు పెట్టుకోవాలమ్మా. రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత, రాత్రిపూట ఆహారం తర్వాత 15 మినిట్స్ ఆగిన తర్వాత ఒకసారి, లేదంటే ఆహారానికి ముందైనా తీసుకోవచ్చు. 15 మినిట్స్ ముందైనా తీసుకోవచ్చు. జస్ట్ 1/2 టీ స్పూన్ మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ వాడుకోవాల్సిన అవసరం ఉండదమ్మా. 1/2 టీ స్పూన్ అంటే దాదాపు ఒక 2 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ అనుకోండి, 2 to 2.5 గ్రామ్స్ వరకు ఆ పౌడర్ని తీసుకొని తగినంత తేనెతో కలిపేసి రంగరించేసి చప్పరించేసేసి గోరువెచ్చని నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తాగాలి. ఇంతే అమ్మా చేయాల్సింది. తినక ముందు కానీ తిన్న తర్వాత కానీ. చాలా ఈజీ మా, మంచి రెమెడీ అమ్మా ఇది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటమ్మా, దేహంలో ఎక్కడ ఫ్యాట్ ఉన్నప్పటికమ్మా, ఎక్కడ ఫ్యాట్ సంచితమైనప్పటికీ ఆ ఫ్యాట్ని కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ శక్తులు ఇందులో ఉన్నాయమ్మా. ఈ 3 పదార్థాలు ఉన్నాయి. సో ఈ యొక్క ఔషధాన్ని దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. సో ఔషధం చాలా చౌకగానే మనం తయారు చేసుకోవచ్చు. పెద్ద వేరు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఈజీగా తయారు చేసుకోవచ్చు అమ్మా. సో వాడుకోవడం కూడా ఈజీగా వాడుకోవచ్చు అమ్మా. ఏముంది, ఆ పౌడర్ తీసుకొని తేనెతో కలిపి తీసుకోవడమ్మా. అలా వీలు కానటువంటి వాళ్ళైతే ఒక్కోసారి షుగర్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు తేనె కొన్ని సందర్భాల్లో వాడకూడనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి వాళ్ళు జస్ట్ గోరువెచ్చని నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ కలిపి వాడుకుంటే సరిపోతుంది. సో ఎలాగైనా వాడుకోవచ్చు. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ చాలా చక్కటి, ఇంతకుముందు మనం వీడియోలో చెప్పినటువంటి ఆ యొక్క ఫార్ములా యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుందో దీని యొక్క రిజల్ట్ ఎట్లా ఉంటుంది. సో ఆ విధంగా తయారు చేసుకొని ఆ యొక్క ఔషధం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకొని వాడుకోవాలమ్మా. ఎన్నాడైనా వాడుకోవచ్చు అమ్మా. 5 months 6 months 1 year కూడా వాడుకోవచ్చు. ప్రాబ్లం అయితే ఏముండదు. ఈ పద్ధతిలో వాడుకోవాలి. వీటికి తోడు ఏంటంటే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలమ్మా.
ఎందుకంటే నేను తినేది తింటుంటాను, ఎక్సర్సైజ్ చేయను, కూర్చుంటాను, నా పని నేను చేసుకుంటాను, నాకు ఒక వెయిట్ తగ్గాలనేటువంటి పరిస్థితి కాకుండా వాటికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ వేరే ఉన్నాయమ్మా. ఇప్పుడు ఈ యొక్క రెమెడీస్లో ఇప్పుడు ఈ పద్ధతిలో నేను చెప్పింది వాటికి ఏంటంటే కొంత ఆహార నియమాలు అంటే ఈ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, ఈ చెత్త ఆహారం తీసుకోకూడదమ్మా. ఎప్పుడో ఒకసారి తీసుకోవచ్చు, కానీ వీలైనంత వరకు అటువంటి ఆహారం మ్యాక్సిమం అవాయిడ్ చేశారు. రెండోది ఏంటంటే ఈ పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్లనే వెయిట్ ఎక్కువగా వస్తున్నారమ్మా. కార్బోహైడ్రేట్స్, సో ఈ కార్బోహైడ్రేట్స్ తీసుకునేటువంటి ఆహారం మ్యాక్సిమం తగ్గించుకోవాలమ్మా. సో ప్రోటీన్ సమృద్ధిగా ఉన్నటువంటి ఆహారం పెంచుకోవాలి. న్యాచురల్గా సహజసిద్ధంగా దొరికేటువంటి పదార్థాలను వాడేదానికే ఎక్కువ ప్రిఫర్ చేయాలి. డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ ఆహారంలో కూడా ఇవి ఎక్కువ ఉండేట్టు చూసుకోవాలమ్మా. సో ఈ విధంగా ఆహార నియమాలు అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ ఫుడ్ బాగా తగ్గించేసేసి ప్రోటీన్ ఫుడ్ పెంచుకోవడము, అట్లే ఆ ప్రోటీన్ ఫుడ్తో పాటు ఫైబర్ బాగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకుంటుండడము, వేడొక ఆహారం తీసుకుంటుండడము, రోజు కనీసం ఒక అరగంట లేదా 30 గంటల సేపు చిన్న ఎక్సర్సైజ్ అమ్మా. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఏది ఎవరికి వీలవుతే అలాదమ్మా. సో చిన్న ఎక్సర్సైజ్ అలా ఆ విధంగా చేయడం వల్ల చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఔషధాన్ని వాడుకుంటూ నేను ఈ యొక్క పద్ధతిలో ఆహార నియమాలు పాటిస్తూ సింపుల్ ఎక్సర్సైజ్ చేస్తే చాలమ్మా. రెండోది ఏంటంటే రాత్రిపూట కూడా వీలైనంత వరకు పెందలాడే ఆహారం తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఆహారం మనం లేటుగా తీసుకోవడం వల్ల మీరు ఎలాంటి ఆహారం తీసుకున్నప్పటికీ అదంతా కూడా మళ్ళీ కొవ్వు కింద మారేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి పెందలాడే ఆహారం తీసుకోవడం వల్ల మన దేహానికి టైం ఇచ్చినట్లు అవుతుందమ్మా. అంటే ఆ క్లియరింగ్ మెకానిజం బాగా చేసుకోగలుగుతుంది అన్నమాట. అంటే బాడీలో ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు కూడా రెక్టిఫై చేసేటువంటి అవకాశం మన బాడీకి ఇచ్చినట్లు అవుతుంది. కాబట్టి సో ఫ్యాట్ సంచితం కాకుండా ఈ మన బాడీకి, మన హైట్కి, ఎంత వెయిట్ ఉండాలనో, మన ఏజ్కి ఎంత వెయిట్ ఉండాలనో అంత ఉండేటువంటి పరిస్థితి బాడీ కలుగజేసేటువంటి పరిస్థితి కలుగుతుందమ్మా. కాబట్టి ఎర్లీగా ఆహారం తీసుకోవడం మంచిదమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ నేను చెప్పినటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. ఈ యొక్క మూడు ఔషధాలు కూడా ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఆధునిక విజ్ఞానం ప్రకారం ఆలోచించినప్పటికీ ఈ 3 ఔషధాలు ఫ్యాట్ను కరిగించేందుకు అద్భుతంగా పనిచేస్తాయని చెప్పేసి కూడా నిరూపణ కూడా జరిగిందమ్మా. కరక్కాయలో చెబిలిన్, కెఫిక్ యాసిడ్, టానిన్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫ్యాట్ మెటబాలిజానికి ఉపయోగపడతాయి. అట్లే శొంఠిలో జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఇవి కూడా వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడతాయి. ఇంతకుముందే చెప్పానమ్మా శోధించే శొంఠి అని చెప్పేసి ఈ యొక్క పదార్థాలు శోధిస్తాయి అన్నమాట. సో జింజరాలు, షాగోలు ఇలాంటి పదార్థాలు. రెండోది ఏంటంటే ఈ శొంఠిలో ఈ శాలిసైలేట్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ శాలిసైలేట్స్ అనేటువంటి పదార్థం కూడా ఏమంటే మన బాడీలో నొప్పులు తగ్గిస్తాయి. సో శాలిసైలేట్స్ ఉన్నటువంటి ఈ యొక్క శొంఠిని మనం ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఈ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో నొప్పులు ఉంటాయమ్మా. నాన్ స్పెసిఫిక్ పెయిన్స్, విపరీతంగా నొప్పులతో బాధపడుతుంటారు. కండరాల నొప్పులు కావచ్చు, జాయింట్ పెయిన్స్ కావచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బందులు నొప్పులున్నా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఆ పరిస్థితి లేకుండా ఈ శొంఠిలో ఉన్నటువంటి ఈ శాలిసైలేట్స్ ఉపయోగపడతాయమ్మా. అట్లే మూడవ పదార్థంగా మిరియాలు కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంటుంది. ఈ కుర్కుమిన్ కూడా ఫ్యాట్ మెటబాలిజానికి బాగా ఉపయోగపడుతుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇవన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి, క్షేమదాయకమైనటువంటి, అద్భుతమైనటువంటి ఔషధం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం అమ్మా. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ప్రాపర్ డైట్ తీసుకోవాలన్నమాట. అంటే ఎక్సర్సైజ్, ప్రాపర్ డైట్, ఎక్కువగా ప్యాకేజ్డ్ ఫుడ్స్కి దూరంగా ఉంటే దానికి తోడు మీరు చెప్పిన ఈ రెమెడీ కూడా ట్రై చేస్తే మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటారు. ఫాస్ట్గా తగ్గిపోతారు. ఓకే, మీరేదో చెప్తున్నారో మేము చేసే పని చేస్తుంటాం, మా పని మేము చేసుకుంటాం అంటే కొంత అనుకున్నంత ఆశించిన స్థాయిలో రిజల్ట్ కలగకపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనుకున్నంత వెయిట్ ఫాస్ట్గా తగ్గుతారమ్మా. లేకపోతే మీరు చెప్తుంటారని మేము చేస్తుంటాం, మేము తింటుంటాం అంటే మేము ఎక్సర్సైజ్ చేయం, తినేదే, చేసేది మీరు చెప్పిన మందులు కూడా వాడుకుంటుంటా ఉంటే దీనివల్ల ఏమంటే ఫాస్ట్గా వెయిట్ పెరగకుండా ఉంటారమ్మా. ఇప్పుడు నెలకు 1 కేజీ 2 కేజీలు పెరిగేవాళ్ళు నెలకు 1/2 కేజీ 1/2 కేజీ పెరిగే స్టేజ్ వస్తుంది. సో మనం తీసుకునే జాగ్రత్త కూడా ముఖ్యం కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ యొక్క ఔషధం వాడడం వల్ల చాలా టాప్ రిజల్ట్స్ వచ్చేస్తాయి. చూసారు కదండి రాజేష్ గారు. మరి సార్ చెప్పిన రెమెడీని కన్ఫామ్గా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్.